గుడ్ మార్నింగ్ ఆల్. అందరికీ వందనాలు. మీరందరూ మీ కుటుంబాలతో దేవుణ్ణి ప్రార్థించారని, ఈ ఉదయకాల సమయంలో ఆయన్ని స్తుతించి ఆరాధించారని నేను నమ్ముతున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రస్తుత కాలంలో మనిషిని పీడిస్తున్న అనేక సమస్యల్లో ఒక అతిపెద్ద సమస్య భయము. దుష్టుడైన సాతాను అనేక మంది మీద ఈ భయము అనే అస్త్రాన్ని ఉపయోగిస్తున్నాడు. ప్రతికూల పరిస్థితుల్ని సృష్టించడం ద్వారా, ఓటమి ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా ఆయా మనుషుల్ని భయప్రాంతులకు గురి చేస్తూ, భయపెడుతూ వాడు కృంగతీస్తూ ఉన్నాడు. వాక్యం చెప్తుంది, సామెతల గ్రంథం 24వ అధ్యాయము 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగినెడల నీవు చేతకాని వాడవగుదువు. మనం బైబిల్లో ఒకసారి ఏలియా జీవితాన్ని పరిశీలిస్తే, ఏలియా దేవుని నామములో అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి ఏలియా ఖడ్గము చేత ఆనాడు బయలు ప్రవక్తల్ని చంపినటువంటి సంగతిని తెలుసుకున్నటువంటి ఆహాబు యెజెబెలు ఏలియా యొద్దకు ఒక దూతను పంపించి ఒక వర్తమానం పంపిస్తారండి. అదేంటంటే, రేపు ఈ సమయానికి నిన్ను హతమారుస్తాము, నిన్ను చంపుతాము అని చెప్తారు. ఆ మాట విన్నటువంటి ఏలియా ఎంతగానో భయపడతాడు. తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఆ అరణ్య ప్రాంతంలోకి వెళ్ళిపోతాడు. చాలా ప్రయాణం చేసిన తర్వాత ఒక బదరీ వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష కలవాడై దేవునికి ప్రార్థన చేయడం మొదలు పెడతాడు. ఏమనంటే, దేవా, ఇంత మట్టుకు చాలు, నేను నా పూర్వీకుల కంటే గొప్పవాడిని కాను, నా ప్రాణం తీసుకోను ఆయన అని ప్రార్థన చేస్తాడండి. ఇక్కడ మనం గమనించాలి, ఆహాబు కానీ ఏలియా కానీ ఆహాబు కానీ యెజెబెలు కానీ ఏలియాని చంపడానికి ఇంకా ఎవరిని పంపించలేదు. ఏలియాని చంపే ప్రయత్నం వారు ఇంకా చేయలేదు. దానికి మునిపే ఏలియా దేవునితో అంటున్నాడు, నా ప్రాణం తీసుకోమని. ఈరోజు అనేక మందిని దుష్టుడైనటువంటి సాతాను మరి ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల ద్వారా, వారి యొక్క ఓటముల ద్వారా, అవమానాల ద్వారా ఇలాగే భయపెడుతున్నాడండి. కానీ ఆనాడు దేవుడు ఏలియా యొద్దకు ఒక దేవదూతను పంపించి ఆ నిప్పుల మీద కాల్చబడిన అప్పము ద్వారా నీళ్ల బుడ్డిని ఇచ్చి ఆనాడు ఏలియాని బలపరిచి 40 రాత్రింపగళ్ళు ఆయన చేత ప్రయాణం చేయించి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబుకు ఆయన దేవుడు నడిపించాడు. ఇదంతా కూడా రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల్లో మనం చూడగలుగుతాం. ఆనాడు ఏలియాని బలపరిచిన అదే దేవుడు మనల్ని కూడా బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. ఆనాడు ఏలియాకి శక్తినిచ్చిన దేవుడు ఆయన వాక్యం ద్వారా మనకి వాగ్దానం చేస్తున్నాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, యెషయా గ్రంథం 41వ అధ్యాయము 10వ వచనంలో, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఈరోజు దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడండి, భయపడక్కర్లేదు. మనం ప్రతికూల పరిస్థితులకి మనం భయపడక్కర్లేదు. మన ఓటమి, నింద, అవమానాలకి మనం భయపడక్కర్లేదు. మనం ధైర్యంతో అడుగు ముందుకు వేయమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ద్వారా, మీకు శక్తియు ఇంద్రియ నిగ్రహమును కలిగినటువంటి ఆత్మని నిచ్చాను కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు అని దేవుడు చెప్తున్నాడండి. ఆ వాక్యం మనం చదువుకుందాం. 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకి శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహమును గల ఆత్మని ఇచ్చను కానీ పిరికితనం గల ఆత్మను ఇయ్యలేదు. కాబట్టి దుష్టుడు ఎన్ని విధాలుగా మనల్ని భయపెట్టాలని, ఎన్ని విధాలుగా మనల్ని కృంగదీయాలని ప్రయత్నం చేసినప్పటికీ దేవుని వాక్యం ద్వారా మనం బలపడదాం. దేవుని శక్తిని, ఆయన ఆత్మశక్తిని, ఆయన ప్రేమను మనం పొందుకుందాం. అంతకంత మనం ధైర్యంగా మనం జీవిద్దాం. ఎందుకంటే ఆనాడు దావీదు దేవుని పట్ల అదే విశ్వాసంతో ముందుకెళ్ళాడండి. తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో సమస్యలు గుండా ప్రయాణం చేసినప్పటికీ దేవుని ద్వారా బలం పొందుకోగలిగాడు దావీదు. మనం వాక్యంలో చూసినట్లయితే కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం మనం గమనించినట్లయితే, కీర్తనల గ్రంథం 23వ కీర్తన 4వ వచనం, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకును భయపడను,
నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. జీవితంలో ఎలాంటి కష్టం, ఎలాంటి సమస్య వచ్చినా మరి దేనికి భయపడకుండా, నిజంగా గాఢాంధకారపు ఛాయ అలుముకున్నను మీరు భయపడనక్కర్లేదు. ఎందుకంటే నాకు సహాయం చేయగలిగిన దేవుడు ఉన్నాడు అని ఆనాడు దావీదు దేవుని నమ్మాడండి. ఈరోజు అదే దేవుడు మన జీవితంలో కూడా మనల్ని బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ధైర్యంగా జీవిద్దాం, దేవుని కొరకు జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.